లేవే ఊపులో నిప్పులే తొక్కినట్టు స్టెప్పులు యాలే యూజులు గీజులు పేలిపోయే రేంజ్ లో హిప్ హాప్ కూచిపూడి మిక్స్ చేయాలే వచ్చేసారా అప్పుడే? ఓకే, వెల్కమ్ టు స్టార్ మహిళ 1600 వార్మప్ ఎక్సర్సైజెస్. యోగాకి వెళ్తే కూడా ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్ అన్ని చేయిస్తారు, ఆ తర్వాత కానీ మనం ఆసనాలు వేయకూడదు అనమాట. అలాగే నేను మాట్లాడే ముందు కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ అన్ని చేసేస్తే అన్ని నరాలు ఒకసారి కదులుతాయి కాబట్టి అప్పుడు మనం ఫ్రీగా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరో పరిచయాలు పెంచుకుందాం. నా పేరు శైలజారెడ్డి, నేను బోయినపల్లి నుంచి వచ్చాను. సో నేను జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ దానిలో. ఓకే, నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, వెల్కమ్. నా పేరు సునీత, నేను ఈసీఐఎల్ నుంచి వచ్చాను. మా ఫ్రెండ్ చూస్తుంది, ఒకసారి హాయ్ చెప్పు. సుభాషిని. సుభాషిని, హాయ్ సుభాషిని. జర్మనీలో ఉంది. ఏంటి నిన్న ప్రోగ్రామ్ ఎందుకు చూడలేదు నువ్వు? చూస్తుంది. జర్మనీ వెళ్ళిపోయావా? జర్మనీలోనే ఉంది. దొంగ పిల్ల. హాయ్ చెప్పండి. హాయ్. జర్మనీలో వాళ్ళందరినీ నేను జర్మనీలో అడిగానని చెప్పు. తప్పకుండా. తర్వాత నా పేరు సునీత, నేను ఈసీఐఎల్ నుంచి వచ్చాను. నేను ఎంబీఏ చేస్తున్నాను, నేను బ్యూటీషియన్. ఓకే. నా పేరు రూపా గుప్తా అండి. నన్ను అప్పుడే మర్చిపోయారా మీరు? లాస్ట్ 50 years బ్యాక్ రేషన్ షాప్ లో కలిసింది మనమే కదా. మనమే. కిరోసిన్ కోసం మనం కొట్టుకున్నాం. ఆ రోజు నాకు 5 లీటర్ల కిరోసిన్ ఇవ్వడానికి ఆపింది ఈవిడే. ఆ రోజు మా ఇంట్లో మేము వంట వండకపోవడానికి కారణం ఈవిడే. నేను ఎక్కువ వేసాను, అందుకే వాళ్ళకి గుర్తుండిపోయాను. మా రేషన్ కూడా ఈవిడే కొట్టేసింది. లేదమ్మా, నేను ఎక్కువ వేసానమ్మా. బస్తాలు తిని కొంచెం నీకు ఇస్తానులే అమ్మా. వెళ్దామా ఇప్పుడు? ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఈసీఎల్లో ఉంటున్నాను. జాగ్రత్తగా ఉండాలి అయితే. ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఓకే. నా పేరు వేదవతి, నేను ఈసీఎల్ నుండి వచ్చాను, హౌస్ వైఫ్. మీరు అందరు ఈసీఎల్ నుంచి వచ్చారా? ఫ్రెండ్సా? అబ్బా, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఎక్స్ప్రెషన్. అవును అవును అవును. నేను సుచిత్ర నుండి వచ్చాను. ఎక్కడి నుంచి? సుచిత్ర నుండి. నా పేరు సంధ్యారాణి. సుచిత్ర, అది ఎక్కడ ఉంది? హైదరాబాద్ లో. అదే ఊరు? అక్కడే పక్కనే. సుచిత్ర, ఓహో సరే, ఓకే. ఓల్డ్ వాల్ పక్కన. మిమ్మల్ని చూసిన సంతోషంలో మాటలు కూడా మర్చిపోతున్నా. ఓనీలే. I am Charishma. I am doing my BTech final year. I am from Karimnagar. My hobbies are listening to music and watching TV. అబ్బా, నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఆర్డినరీగా ఉన్నావు, ఎందుకంటే వీళ్ళందరూ ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. అసలు పరిచయాలు అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ పట్టుకొని చూద్దాం. సంధ్య, ఇప్పుడు మన కోతి ఎగరబోతుంది ఇక్కడి నుంచి మీ దగ్గరికి. సుమన్ క్యాష్ రెడీ? పట్టుకోబోతున్నాను. 1 2 3. మీరు కూడా మోసపోయారు కదా. రండి మళ్ళీ. 1 2 3. ఓకే, సో చరిష్మాకి 10 పాయింట్స్. పొడుపు కదా. అడగండి. మనిషికి 7 కాళ్ళు 2 చేతులు. ఏంటి సుమాది? 7 కాళ్ళ? అయితే అది గ్యారంటీగా దయ్యమో భూతం అయి ఉంటుంది. లేదు సుమా, చెప్పు, నీకు తెలుసు. మనిషికి ఆ దేవతలు కాదు సుమా. దేవుళ్ళు దేవతలు, వాళ్ళకి 4-5 చేతులు కాళ్ళు ఎక్స్ట్రా ఉంటాయి. లేదు సుమా, నీకు తెలియదు అని చెప్పు కదా. అయితే నాకు తెలియదు, చెప్పి. నిచ్చెనా? లాడర్. ఇంకా హిందీలో ఏంటో తెలియదు నాకు. కరెక్ట్. నిచ్చెనకి 7 కాళ్ళు ఏంటి? 7 కాళ్ళు ఉంటాయి కదా, 2 చేతులు 7 కాళ్ళు. కొన్ని నిచ్చెనలకి 7 కాకుండా 14 ఉంటాయి. అంటే దాన్ని బట్టి క్వశ్చన్ క్లారిటీ లేదు కాబట్టి మేము చెప్పలేము. నీకు రాదని చెప్పమ్మా. పని చూడమ్మా, మేము చూసాంలే చాలా.
1650 అమ్మ ఇక్కడ 1650 ఇక్కడ. One, two, three, go. సో మీకు 12 పాయింట్లు. మీరేం అడుగుతారు లేదా చెప్తారు? నేను మీలా ఉన్నానా, మీరు నాలా ఉన్నారా? మీరు మీలా ఉన్నారు, నేను నాలా ఉన్నాను. అలా ఎలా ఉన్నాను చూసుకోండి సార్. విడివిడిగా ఉన్నాం మనం. కాదు, ఒకేలా ఉన్నాం చూడండి. అవునా? ఇటు తిరగండి ఒకసారి, ఇలా చూడండి. మేమిద్దరం ఒకటేలాగా ఉన్నట్టయితే మీరు అర్జెంట్ గా వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకోవాలంటే పరిస్థితి వచ్చింది. గోల్డ్ కరిగిపోతుంది, మనీ తరిగిపోతుంది, ఫ్లవర్స్ వాడిపోతాయి, కానీ సుమ ఏజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఇది బాగుంది, వెరీ గుడ్. బాగుందా? కొట్టారబ్బా, కొట్టారు. ఓకే, గో. సంధ్యారాణి, నీకు 14 పాయింట్లు. నేను జోక్ చెప్పాలని చెప్పు. జపానీస్ ఇండియాకి వస్తారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఒక ఆటో తీసుకొని వెళ్తారు. ఆటో హీరో హోండా ఓవర్టేక్ చేస్తారు. హీరో హోండా మేడ్ ఇన్ జపాన్ కాబట్టి అంత ఫాస్ట్ గా వెళ్తుంది, వెరీ ఫాస్ట్ అని చెప్తారు. తర్వాత టయోటా ఓవర్టేక్ చేస్తారు. టయోటా మేడ్ ఇన్ జపాన్, వెరీ ఫాస్ట్ అని చెప్తారు. ఎయిర్పోర్ట్ వచ్చేస్తారు. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మనీ ఎంత అంటే 800 రూపీస్ అని అంటే, ఇంత మనీ అంటే మీటర్ మేడ్ ఇన్ ఇండియా, వెరీ ఫాస్ట్ అని చెప్తారు. మీటర్ మేడ్ ఇన్ ఇండియా, వెరీ ఫాస్ట్, డబ్బులు బాగా తిరుగుతాయి, ఇచ్చుకో ఇచ్చుకో అంటారు. One, two, three, go. శైలజారెడ్డికి 16 పాయింట్లు. నేను ఒక జోక్ చెప్తాను, ప్రాక్టికల్ జోక్. ప్రాక్టికల్ జోక్ చెప్పండి. నా మీదే జోక్. ఓకే. సో ఆఫీస్ లో ఏమైనా జస్ట్ లంచ్ చేసేస్తున్నాం అందరం. లంచ్ అయిపోయింది, తినడం అయిపోయింది. నేనేం చేశాను, జస్ట్ నార్మల్ గా అన్నం తిన్న తర్వాత ఎవరి ఫింగర్ ఇలా నాకితే, మామూలుగా ఫింగర్ నాకితే బాగుంటుంది అని అన్నాను. పక్క వాళ్ళు, నేను అది ఏదో మైండ్ లో అనేసాను. పక్క వాళ్ళు ఏమన్నారు, ఎవరు చేయి నాకు నీదా పక్క వాళ్ళదా. అబ్బా, టేస్ట్ కోసమా? ఓకే అండి, వెళ్ళండి. ఎప్పుడు ఇవి షేక్ అండి ఇవ్వకూడదు. 1, 2, 3, గో. రూపా గుప్తా, మీకు 18 పాయింట్స్. వెంకట సునీతకి 20 పాయింట్స్. థ్యాంక్ యూ. అందమైన నవ్వులతో విరజిల్లే సుమా కాకు, సుమకు సుమా కాకా కాకి సుమా కాకు నేను అందిస్తున్నాను కవితాంజలి. కళాంజలి నేను కట్టుకున్నాను అదే, ఆల్రెడీ. అందుకనే కళాంజలి అన్నాను, మళ్ళీ కవితాంజలి చెప్తున్నాను. మధ్యలో డిస్టర్బ్ చేస్తే చెప్పనమ్మా నేను. ఓకే, చెప్పండి. భూమి నవ్వితే భూకంపం, సముద్రం నవ్వితే సునామీ, ఓకే, నేను నవ్వితే గులాబీ, మరి నువ్వు నవ్వితే సందడి. శరాబీ గిరాబీ అంటావేమో అనుకున్నాను. మీరు చెప్పండి. ఎండు పండు మీద ఈగైనా వాళ్ళది ఏంటది? ఎండు పండు మీద ఈగైనా వాలదు. ఏంటది? చెప్పమ్మా, తొందర చెప్పాలి. చెప్పమ్మా ఓ సుమమ్మ, నువ్వే చెప్పాలమ్మా. చెప్పమ్మా, చెప్పు 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 చెప్పు. సూర్యుడా? ఆహా, జోకా? పండు సూర్యుడు, పండు సూర్యుడు కదా. కాదండి. నిప్పు నిప్పు. You are so talented.
పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. కొట్టినా తిట్టినా తాళి బుట్ట కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబిద్ది తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చాప కింద నీరులాగా చల్లగా చెంతకొచ్చినావు చంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా పత్తికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా సిగ్గులన్నీ తెలిసినావు ఫుల్లుగా ఫుల్లుగా. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా. శంకు మార్కు లుంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోరా నన్ను ఏకంగా. ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మీదికి. ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చిన్నదాని సూపుల్లో సిక్కినాడు సూర్యుడు, పిల్లదాని నవ్వుల్లో నక్కినాడు సింధూరుడు. నవ్వలేని సూపుల్లోన ఏదో గుడ్డుంది గుడ్డుంది. ఓ చూడలేని నవ్వుల్లోన ఏదో పెట్టుంది బెట్టుంది. కాటుక కళ్ళు కాటుక కళ్ళు ఏమంటున్నాయో, మాటలు రాని మందార పూలు ఏమంటున్నాయో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. గాజుల కళ్ళు గాజుల కళ్ళు ఏమంటున్నాదో, గుప్పు కరిగిన గుండెల కళ్ళు ఏమంటున్నాదో. చెప్పయ్యవా ఓ పిల్ల చెప్పయ్యవా. నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. అమ్మా ఏమిటి అమ్మాయి ఈ లాగుడు ఏమిటి, పీకుడు ఏమిటి? వామ్మో బాలేదా? నీకు పెళ్ళయిందా? అయ్యిందిగా, చిన్న బాబు కూడా ఉన్నాడు. వీళ్ళ ఆయన సంగతి ధమాలే. నిజమే. వామ్మో ఇప్పుడు తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. ఆయనకి మై డీప్ సింపతి. చూస్తుంటారు. హాయ్ చెప్పు మరి. హాయ్ అండి, పాపం అండి, బాయ్. ఫస్ట్ సాంగ్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారు, ఓకేనా? బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి. చలో చలో
నాతో వచ్చే అత్తారింటికి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలో? సంధ్యారాణి. బాద్షా. యా, మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఏం రా చెప్పరా. అన్న చెప్పండి కదా ఊర్వమని. అన్న వాడేవాడు? వాడేవాడా? అవ్వా భగవత్ అన్నరా? ఏ భగవతిరా? భగవత్ ఎవరో తెలీదా? సారీ రా, మర్చిపోయాను. నువ్వు ఊరికెందుకు వెళ్ళలేదో చెప్పు ముందు. ఊరికి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కాలి కదా. ట్రైన్ ఎక్కాలంటే ఛార్జీకి పైసలు కావాలిగా. మరి పైసలు కావాలంటే బ్యాంకు పోవాలి కదా. మరి మొన్నేమో బ్యాంకు సెలవు, నిన్నేమో బంద్, ఈ రోజు బ్యాంకు స్ట్రైక్. బ్యాంక్ స్ట్రైక్ ఏంది? ఇప్పుడే బ్యాంక్ పోయి వస్తున్నాము. స్ట్రైక్ లేదా? లేదు, పద బ్యాంక్ వెళ్దాం. వెళ్దాం. సరే, బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉండాలిగా. బ్యాలెన్స్ లేదా? ఈడేవడరా పిచ్చదోలా ఉన్నాడు. బ్యాలెన్స్ ఉండడానికి బ్యాంక్ లో అకౌంట్ ఉండాలి కదా. చిన్నప్పుడు చెప్పే చీమా చీమ ఎందుకు కుట్టావనే చీమ కథలు చెప్తున్నావు. నీకు చీమ కథలు కాక ఏనుగు కథలారా చెప్తారు. బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసి టికెట్ కొనుక్కొని వెళ్తాను చెప్పా. నీకేంటి మళ్ళీ సపరేట్ చెప్పాలా? ఎక్కడ బండి ఎక్క. నీకేమైనా పిచ్చా? చిన్న పిల్లలు చేష్టలు చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అన్నయ్య సంగతి నీకు తెలీదు. థ్యాంక్స్ అండి, అడగకుండానే సలహా ఇచ్చారు. ఇంట్లో మా నాన్నకే భయపడ్డావు, మీ అన్నకు భయపడితే మా నాన్న ఫీల్ అవడు. బాబా వచ్చింది సలహా ఇవ్వటానికి. మీరు విన్నటువంటి ఈ సంభాషణలో హీరో వాయిస్, అదే ఆ హీరో ఎవరు? వెంకట సునీత. గోపీచంద్. ఇది రణం సినిమాలోని డైలాగు. కరెక్ట్ ఆన్సర్, మీకు 6 పాయింట్స్. ఇప్పుడు ఒక పాట. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले. बो अय्य बारमंटे येलूरे, अलिन वारु मंचम नेल्लूरे. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की, नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले. बो ऐसे आटకొస్తే సింగూరే, మన గుడారం ఇంకా గుంటూరే. కమాన్ ఓ గుంట, గుమ్ గుమాకులో బాగుంటా. అగరు దుప్పులో పొగరు దిప్పులా, బహల రాత్రులో కానేస్తాలే. ధమాకులో రే అంతా చమ్ చమ్మక్కులే చేయిస్తా. తెగరు బాబులో బగరు బీబిలా, శబ శబాబులా చలేస్తాలే. నీ అడి దడి తెగచ్చి నే హడావుడి పడి వచ్చా. నీ మిడి ఒడి అందిస్తే నా తడి ఒడి చూపిస్తా. నవారు మంచం నెల్లూరే, నయా నైరోబీ, నా సయా సయా మౌసంబీ. హసి హబీబులో ఇక నవాబులా, మొదలు పెడతలే ముకాబులా. వాట వాట పోరా, నా జవా జవా జంజీరా. మసక పూటలో ఇసకలాటలా, ముసుగు తీసుకో మతాబులా. బాగా చేశారండి రూపా గుప్తా. మీరు విన్నటువంటి ఈ పాటలో డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? రూపా గుప్తా. నాయక్. హీరోయిన్ ఎవరు? చార్మి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యరా. రాధా గోపాలం సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయినా? హీరోయిన్. ఓకే, స్నేహ. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. రూపా దగ్గర నుంచి 2, నెక్స్ట్ సంజయ్ రాణి దగ్గర నుంచి 2, శైలజా రెడ్డి 2. అమ్మో 1వ తారీఖు సినిమాని ఏ నాటకం ఆధారంగా తీశారు? ఆప్షన్స్ మళ్ళీ చెప్పండి. బి ఒంటెద్దు బండి. ఒంటెద్దు బండి. మళ్ళీ చెప్పండి. ఒంటెద్దు బండి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 3. చరిష్మా 1, వేదవతి 1, రూపా 1. వానరసేన ఎవరి తరపున పోరాడింది? ఆప్షన్స్. ఏ శ్రీరాముడు, బి శ్రీకృష్ణుడు. శ్రీరాముడు. అమ్మయ్య కరెక్ట్ చెప్పింది. 3 పాయింట్లు. వెంకట సునీత 3. మాయాబజార్ సినిమాలో ఎస్వి రంగారావు గారి పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ ఘటోద్గజుడు, బి అభిమన్యుడు. ఘటోద్గజుడు. ఎస్ వివాహ భోజనము అన్న పాటకి ఎంత బాగా అభినయించారు. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు తీసుకోండి. సంధ్యారాణి 1, శైలజా రెడ్డి 1, రూపా 1. మీ తమ్ముడు మీ అత్తగారి ఏకైక కోడల్ని ఏమని పిలుస్తాడు? అత్తమ్మ. కాదు అక్క. మీ తమ్ముడు మీ అత్తగారి ఏకైక కోడల్ని అంటే మిమ్మల్ని అక్క అని పిలవాలి కదా. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సుభాష్, బి గణేష్. సుభాష్. 3 పాయింట్లు తీసుకోండి. సునీత 3. పడవ నడిపే వాడిని ఏమంటారు? తరంగు. తీసుకోండి. రూపా 2, సునీత 2, శైలజా 2. మిస్సమ్మ సినిమాలో సావిత్రి చెల్లెలి చెలికాడు ఎవరు? ఆప్షన్స్. ఏ ఏఎన్ఆర్, బి కృష్ణ. మళ్ళీ ఒకసారి అడగండి. మిస్సమ్మ సినిమాలో సావిత్రి చెల్లెలి చెలికాడు ఎవరు? ఏఎన్ఆర్. కరెక్ట్ ఆన్సర్. థాంక్యూ. సావిత్రి చెల్లి జమున. జమునకి జోడీగా ఆ పాత్ర చేసింది అక్కినేని నాగేశ్వరరావు గారు. తీసుకోండి. 3. సంధ్యారాణి 1, చరిష్మా 1, శైలజా రెడ్డి 1. జానకి 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 ఎక్కడికి పోతావే జానకి 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 ఎక్కడికి పోతావే జానకి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒక ఆటో ఉంటాడు, ఆటో పార్క్ చేస్తాడు పార్కింగ్ ప్లేస్. ఒక టైర్ తీసుకొని వెళ్తాడు డ్రైవర్. ఎందుకు? ఆటో పార్క్ చేస్తాడు,
ఒక టైర్ తీసుకొని వెళ్తాడు లోపలికి. ఓ అది 2 వీలర్ పార్కింగ్ ఏమో కదా. 2 వీలర్ పార్కింగ్ లో 3 వీలర్ ఎలా పెడతాడు, అందుకని ఒక టైర్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇష్టం సినిమాలో హీరోయిన్ ఎవరు? శ్రేయా శరణ్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్ తీసుకోండి. వెంకట సునీత 3, రూపా గుప్తా 1, శైలజారెడ్డి 2. భారతదేశంలో మొదటిసారిగా వెలువడిన ప్రప్రథమ ఇంగ్లీష్ బొమ్మల పుస్తకం పేరేమిటి? ఆప్షన్స్: ఏ స్వీట్, బి హోమ్. బి హోమ్. కరెక్ట్ ఆన్సర్. హోమ్ అనే పుస్తకాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు. రూపా గుప్తా 2, వేదవతి 1. తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయిన్ కీర్తిరెడ్డి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. వెంకట సునీత 3, సంధ్యారాణి 2, వేదవతి 1. కర్ణాటక సంగీతంలో త్రిమూర్తులు అని పిలుచుకునే వాగ్గేయకారులు ఎవరెవరు? ఆప్షన్స్: ఏ అన్నమయ్య, కాళిదాసు, రామదాసు. బి శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు. అన్నమయ్య, కాళిదాసు, రామదాసు. కాదు, శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఒక డాన్స్ చూద్దాం. నీ స్టైల్ చగస్, నీ స్మైల్ ఖలాస్, నీ ఎరకే క్లాసు మాసు డాన్స్. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, మేటైన ఏటగాడ నిన్నే నమ్మితిరా, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి కొట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్లలోన ఎలసి ఏగమే తిరిగి ఒట్టి మన్ను నీళ్లలోన, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మదెవరకిచ్చినోడ, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిది రాకాసిదాన్ని కోపాన తీసి కొట్టిది, బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ, బేట్రాయి స్వామి దేవుడా. సంధ్య వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. 4 మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం.
చిత్రం చూడండి. వెంకట సునీత, పవన్ కళ్యాణ్. చూద్దాం. ఆహా, వెంకట సునీత, అది వెంకటేష్. ఓకే, -6. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ వెంకట సునీత. రాధిక. చూద్దాం. కరెక్ట్, అది రాధిక గారి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. వేదవతి. కృష్ణ. సరే చూద్దాం. అమ్మా, అది నాగేంద్ర బాబు గారు. మీకు ఇదిగోండి ఒక టొంప. -6. నెక్స్ట్ చిత్రం. చరిష్మా. తాప్సీ. చూద్దాం. చరిష్మా 6 పాయింట్లు. తర్వాత చిత్రం. శైలజ. మహేష్ బాబు. చూద్దాము. ఎస్, అది మహేష్ బాబే. తర్వాత చిత్రం. శైలజ. ఆసిన్. చూద్దాం. కరెక్ట్, అసినే 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్డ్ లో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. ఇవాళ గేమ్ ఫస్ట్ అరటిపండు, తర్వాత మేజ్, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి దీన్ని ఇలా పట్టుకోండి. ఇక్కడ మార్క్ పెట్టాం మేము. ఈ మార్క్ దగ్గర నుంచి ఒక బంతిని వదిలేయండి. క్లాస్ టచింగ్ కి పెట్టచ్చు మీరు. ఓకే, ముందు బాల్ వేసేయండి. అదనమాట ఆట. దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి. ఇదమ్మా, మీరు ఎక్కువగా ఫోర్స్ పెడితే గ్లాసులు ఊగిపోతాయి. జాగ్రత్తగా ఆడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అవి 2 బంతులే. మూడోది టైం తర్వాత పడింది. 24 పాయింట్లు అండి, తీసుకోండి. అండ్ మీరు గెలుచుకున్న రోటీ మేకర్. రూప గారు ఆల్ ది బెస్ట్ అండి. 1 2 3 గో.
1 2 3 4 5 6 36 పాయింట్లు అండి. అండ్ హండీ సెట్. రెడీ 1 2 3 గో. ఆ లాస్ట్ ఒకటి మాత్రం టైం అయిపోయిన తర్వాత అందులోకి పడింది. సో 1 2 3 4 5 6 7 42 అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. దాన్ని గ్లాస్ లోపల పెట్టారు, అందుకని బాల్ బయటికి వెళ్ళిపోతుంది. 12 పాయింట్లు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. శైలజ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. బంతులు. టోటలీ 30 పాయింట్స్. కూల్ కేక్. మీ టార్గెట్ 7 ఆర్లు. అలా అయితే మీరు గెలుస్తారు, లేకపోతే చరిష్మా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
మాత్రం మైనస్, అది టైం తర్వాత పడింది. సో 3, 4, 5, 6, 7, 8, 9 54. అండ్ అలాగే మీరు గెలుచుకుంటున్నారు హాట్ బాక్స్. ఇక ఈ రోజు మన స్టార్ మహిళ సంధ్యారాణి. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక. చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుటి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక.